కాకినాడ రూరల్ కోవూరులో వెలిసిన వారాహి అమ్మవారి దర్శనం కోసం చుట్టుప్రక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామం వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, మంచినీరు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కొవ్వూరు గ్రామంలో చేస్తున్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ తరఫున ఈ సంవత్సరం ప్రప్రథమం చేస్తున్నామండి. ఆ సంవత్సరం ఈ ఆలయం ఆస్వాదన లేదు. ఈ సంవత్సరం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు లోబడి, అలాగే గౌరవనీయ శ్రీ జిల్లా కలెక్టర్ వారి మరియు రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖ వారి సమన్వయ సహకారాలతో ఈ 9 రోజులు కూడా ఉత్సవాలు చేయించామండి. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ప్రత్యేక పూజలు, ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క రకమైన పుష్పాలతో పూజలు, అనంతరం ఉచిత ప్రసాద వితరణ, అలాగే ప్రతిరోజు ఇక్కడ నిత్యానందంతో పాటు ఈ 9 రోజులు కూడా విశేషంగా సూదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఉచిత భోజన అవసరం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ ఆఖరి రోజు అమ్మవారి గ్రామోత్సవంతో ఈ 9 రోజులు ముగుస్తాయండి. భక్తులందరూ కూడా మేము శానిటేషన్, షెల్టర్స్, అలాగే ఉచిత భోజనం వస్తుంది అన్నీ ఏర్పాటు చేసామండి. భక్తులు కూడా కొంచెం సంతృప్తిగానే ఉన్నారండి. ఈ రోజు దాకా కొంచెం పెద్ద భక్తులు అలాగే వాళ్ళు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. డైలీ నార్మల్ కాబట్టి మాకు ఒక 500 మంది, 1000 మంది వచ్చేవాళ్ళు నేనంటే కొద్దిగా క్రౌడ్ పెరిగిందండి. ఇవాళ నుంచి మోర్ దాన్ 5,000, 5,000 నుంచి జనం వస్తారనుకుంటామండి. ఎక్కువగా శనివారం, ఆదివారంలో పంచమి అండి. కాబట్టి ఈ 9 రోజుల నుంచి కూడా ఇదే ప్రథమం కాబట్టి మాకు వీరంత ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు విజయంతం చేయడానికి కృషి చేస్తారు. అలాగే క్యూలో ఉండేటువంటి యావత్ భక్తులు కూడా వారు ఎవరైనా ఇబ్బంది పడకుండా మంచినీరు వసతి, అలాగే చంటి పిల్లలు ఎవరంటే కొన్ని మధ్య పాలు ఇటువంటి కూడా అవసరం బట్టి ఏర్పాటు చేస్తున్నామండి. భోజనం అందరికీ కూడా ఎవరికీ లేదని మాట్లాడకుండా అందరికీ